ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూన్ మాసం 4వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము జ్యేష్ఠ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి నవమి జూన్ 3వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:56 నుండి జూన్ 4వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:54 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం దశమి జూన్ 4వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:54 నుండి జూన్ 5వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 2:16 వరకు. నక్షత్రం ఉత్తర ఫాల్గుని జూన్ 3వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:58 నుండి జూన్ 5వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 3:35 వరకు. తదుపరి నక్షత్రం హస్త జూన్ 5వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 3:35 నుండి జూన్ 6వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 6:33 వరకు. కరణం బాలవ జూన్ 3వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:56 నుండి జూన్ 4వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:52 వరకు. కౌలవ జూన్ 4వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:52 నుండి అదే రోజు రాత్రి 11:54 వరకు. తైతుల జూన్ 4వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:54 నుండి జూన్ 5వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:03 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:51 వరకు. యమగండ కాలం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. గుళికా సమయం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. వర్జ్యము ఉదయం 8:57 నుండి 10:43 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృత కాలము సాయంత్రం 7:35 నుండి రాత్రి 9:22 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయము జూన్ 4వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:11 చంద్రాస్తమయము అదే రోజు అర్ధరాత్రి 1:29. సూర్యరాశి వృషభ రాశి జన్మరాశి జూన్ 4వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 7:35 వరకు చంద్రుడు సింహరాశి గుండా ప్రయాణించి తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవ్వండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ రోజు ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అదేవిధంగా గృహ జీవితం సంతోషంగా ఉంటుంది. ఒక అతిథి రాక వలన ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు వారి గౌరవాన్ని కాపాడుకోవడం ముఖ్యం. వివాహితులకు వ్యక్తిగతంగా వాగ్వివాదాలు కొన్ని కొనసాగుతాయి. ఈ రాశి వారు తమ సంబంధాల్లో ఏవైనా చిన్న చిన్న చెడు విషయాలు గనక జరిగితే వాటిని పట్టించుకోకుండా ఉండాలి. కొంతమంది బంధువుల రాకతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండడంతో పాటు కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే తప్పకుండా 1-2 సార్లు ఆలోచించిన తర్వాత తీసుకోండి. కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి కూర్చుని తీవ్రమైన అంశాలపై చర్చలు సాగించే రోజుగా ఉంది. ఈ రాశి వారు ఖర్చులకు మరియు ఆదాయానికి మధ్యన సమతుల్యతను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా సహాయం చేసేటందుకై మీరు ముందుంటారు. ఈ రాశి వారికి తమ మనస్సులో చాలా ప్రశ్నలుంటాయి. అయితే వాటికి సమాధానాలు పొందేటందుకై ఓపికతో ఉండాల్సి ఉంటుంది. వేరొకరి విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి వస్తే గనక మీ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూసుకోండి. అనుకోని ఆపదల్లో సైతం చిక్కుకునే అవకాశాలు ఈ రోజు కనపడుతున్నాయి కాబట్టి ఈ కోణంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగా ఈ రాశి వారు సౌఖ్యాన్ని పొందగలరు. అదేవిధంగా ఈ రోజు ఒక ప్రత్యేకమైన గుర్తింపును మరియు గౌరవాన్ని పొందుతారు. ఊహించినటువంటి కొంతమంది వారితో పరిచయాలు అవుతాయి. కొంతమంది వృషభ రాశి వారిలో ఈ రోజు ఒక కుటుంబ సభ్యుడు నుండి నిరాశను కలిగించే వార్తను వినే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు తాము చేసే పనుల్లో కొన్ని మార్పులను చేసుకుంటే గనక భవిష్యత్తులో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు తమ వ్యాపార శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నష్టపోయే అవకాశాలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి కాబట్టి. అదేవిధంగా ఆర్థిక పరంగా కొంత బలహీనంగా ఉండవచ్చు. అనుకోకుండా ధన నష్టం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక సంఘటన ఈ రోజు కొంత విచారం కలిగించవచ్చు. ఆత్మీయుల సహాయ సహకారాలు ఉంటాయి. ఈ రాశి వారు తమ లక్ష్య సాధన కోసం శ్రమిస్తారు. అయితే చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి.
ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే గనక వాటిని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. అవసరం అనిపిస్తే వైద్యుడిని తప్పకుండా సంప్రదించాలి. మరి కొంతమంది వృషభ రాశి వారు ఏ విషయంలో కూడా స్థిర నిర్ణయాలు తీసుకోలేక కొంచెం సతమతం అవుతూ ఉంటారు. ప్రశాంతంగా ఉండేటందుకు ప్రయత్నించండి. దినచర్యలో ధ్యానాన్ని జత చేసుకోండి. జరగవలసిన కొన్ని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి కాకపోవటం వలన మీరు కొంత ఒత్తిడికి గురవుతారు. అయితే మీ పైన మీరు ఎక్కువగా పని భారాన్ని పడనివ్వకండి. మీ యొక్క కృషి మరియు సామర్థ్యంతో పని ప్రాంతంలో సరైన ఏర్పాట్లను చేసుకుంటూ మార్పులకు సంబంధించిన ప్రణాళికలపై కూడా శ్రద్ధ పెట్టండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి తమ లక్ష్యాలను సాధించడంలో తోటి ఉద్యోగులు మద్దతునిస్తారు కాబట్టి సహోద్యోగులతో మంచి సమన్వయాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ప్రస్తుత వాతావరణం మరియు వాతావరణ కాలుష్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది. చాలా వరకు ఈ రాశివారు ఈరోజు ఇతరులకు ప్రేరణ కలిగించే విధంగా ఉంటారు. మీకు ఉన్న జ్ఞానాన్ని మీరు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆహారానికి సంబంధించిన వ్యాపారం అనగా హోటళ్లు, రెస్టారెంట్లు లాంటివి ప్రారంభించాలి అని అనుకునేవారు తమ వ్యాపార భాగస్వామిని ఈరోజు వ్యాపార నిమిత్తమై కనుగొనే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి కొన్ని పెద్ద పెద్ద ఆర్డర్లు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ఈ రాశివారు ఈ రోజు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో ఉంచుకొని కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా వాహనాలను నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా వ్యాపారస్తులు తమ వ్యాపార శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మంచి పోషక పదార్థాలు కలిగిన ఆహారాన్ని వేళకు తీసుకొని సమయానికి నిద్రపోవటం వలన అనేక రకమైన చిన్న చిన్న వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఈ రోజు ఉత్తర దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. బుధవారం నాడు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు కాసిన ధనియాలను నోట్లో వేసుకుని వెళ్లటం వలన ఆ పని తప్పకుండా విజయవంతమవుతుందని పెద్దల సూచన. బుధవారానికి గ్రహాధిపతి బుధుడు. బుధుని అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు కాబట్టి బుధుని అనుగ్రహం కొరకు బుధవారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను తప్పకుండా సందర్శించాలి. అదేవిధంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. గ్రహబలం కొరకు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి. ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అన్ని రకములైన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రోజు అన్ని రకాల శుభప్రదమైన పనులు, షాపింగ్, వ్యాపారం, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం, స్నేహితులను కలవడం, జ్ఞానాన్ని పొందడం, వివాహ ప్రయత్నాలు, మందులు తీసుకోవటం, ప్రచురణ, ముద్రణ మరియు మీడియా పనులకు అనుకూలంగా ఉంటుంది. బుధవారం నాడు అబద్ధాలు చెప్పడం, జూదం, క్రూరత్వం, హింస వంటి పనులకు దూరంగా ఉండాలి. ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని గాని, ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని గాని ఈ రోజు స్మరించుకోవటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.